హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగ్లో మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్ 5:30కి అండి. ఇలా పూజది మనం ఇల్లు వాకిళ్ళు అవన్నీ క్లీన్ చేసుకుని స్నానం చేసి పూజకి అనేది పూలని కోస్తున్నానండి. ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ 5:30కి పూజకి రెడీ చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు శనివారం అండి. కొంచెం పాలు పొంగించుకొని స్వామివారికి నైవేద్యం పెట్టేసుకుని పూజది కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నైవేద్యం అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది బెల్లం అండి. బెల్లాన్ని నేను ఏం చేస్తానంటే ఇలాగ కొంచెం వేడి చేసేస్తాను. ఓవెన్లో పెట్టి వేడి చేసేస్తే కొంచెం వాటర్ పోసి వేడి చేస్తే అలా పాకంలాగా గట్టిగా అయిపోతుంది. అంటే పాకంలాగా అవుతుంది. త్వరగా మనకేంటంటే నైవేద్యం ఏమైనా చేసుకోవాలంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అలా చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. బాక్స్లో పెట్టేసేసుకుని ఇలా పాలు పొంగిచ్చేసుకున్నానండి. నైవేద్యం కంప్లీట్ అయిపోయింది. అలాగే స్వామివారికి పెట్టి దండం పెట్టేసేసుకుంటున్నాను. పూజా కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ చేస్తానండి. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇవి నేను మీషోలో తీసుకున్నానండి. వాషింగ్ మిషన్ బాల్స్ అనమాట. నేనండి కాలర్స్, మా వారి కాలర్స్ బాగా మురికి పట్టేసి ఉంటాయండి. చాలా బాగా ఎక్కువగా ఉంటుంది ఆయన వర్కే అలాంటిది. అందుకోసం అని చెప్పి ఇవి తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ఈ బాల్స్ అనేవి. కాలర్ మురికి పోవడానికి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. మీషోలో చాలా తక్కువ రేటుకే వస్తాయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది యాడ్ చేస్తాను. ఈ విధంగా ఈ బాల్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసుకుంటున్నాను. ఇవి 8 పెద్ద బాల్స్, 8 చిన్న బాల్స్ వచ్చినాయండి. మేబీ 200 బిలోనేనండి మొత్తం అంతా కూడా అన్నీ కలిపి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాలర్స్ అనేవి చాలా మురికిగా ఉన్నాయి కదా. వాష్ చేసిన తర్వాత ఎలా వచ్చినాయి ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ బాల్స్ కంపల్సరీగా వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళు అయితే కనుక తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనం వాషింగ్ మిషన్కి లోడ్ ఎంతైతే ఉంటుందో అంతకు మించి వేస్తే ఎన్ని వేసినా సరే మనకి క్లీన్ అవ్వదండి. లోడుకి తగ్గట్లుగా మనము క్లాత్స్ కూడా వేసుకుని ఇలా వాష్ చేసుకుంటే కనుక చాలా బాగా నీట్గా క్లీన్ అవుతాయండి. బట్టలన్నీ కూడా చాలా నీట్గా. చాలామంది వాషింగ్ మిషన్లో మురికిపోదు అని అంటూ ఉంటారు కదా. ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. వాషింగ్ మిషన్ లిక్విడ్ వచ్చేసేటప్పటికి ఫ్రంట్ లోడ్కి లిక్విడ్ అండి. ఇది ఏరియల్ వాడతాను. ఈ విధంగా లిక్విడ్ కూడా వేసేసుకుని ఆన్ చేసేసుకున్నాను. మీకు ఇది కంప్లీట్ అయిన తర్వాత కాలర్ మురికి ఎలా పోయింది ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా కాలర్ అనేది అసలు ఎక్కడ కూడా మురికి లేకుండా నీట్గా క్లీన్గా అయిపోతుందండి. బాల్స్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి. మీకు వీలైతే కనుక తీసుకోవడానికైతే ట్రై చేయండి. నేనైతే కనుక తీసుకోవడానికైతే ప్రిఫర్ చేస్తాను. ఇలా తర్వాత శనివారం కదా పప్పుచారు కాసానండి. ఈ విధంగా పప్పుచారు కాసి ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేశాను. ఇదిగోండి రైసు, వైట్ రైస్ అండి. ఇలా వైట్ రైస్ నేను కుక్కర్లో పెట్టేస్తానండి, స్టీల్ బౌల్లోనే. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పప్పు కూడా ఉంచాను. అలాగే అరటికాయ ఫ్రై అండి. ఇక్కడ వచ్చేటికి వంకాయ టమాటో పచ్చడి. ఈ విధంగా శనివారం అనేది లంచ్కి ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూను ఇక్కడ స్వామివారి చిన్న విగ్రహాలు కోటప్పకొండ వెళ్ళినప్పుడు మా హస్బెండ్ తెచ్చారండి. ఇవి చాలా అయినాయి, దగ్గర 15 ఏళ్ళు అయిపోతుంది. కొంచెం కలర్ షేడ్ అయినట్లుగా అనిపిస్తే నేను వార్నిష్ అనేది వేస్తున్నాను. వీటికి చాలా బాగా వచ్చినాయి. నేను వార్నిష్ వేసిన తర్వాత చాలా నీట్గా ఉన్నాయి. ఈ విధంగా ఉండాల్సినవి వాటి పక్కనవి వార్నిష్ వేస్తాను. వేసిన తర్వాత చాలా బాగా వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చామదుంపలు అనేది నేను హార్వెస్ట్ చేస్తున్నానండి. చూసారా, ఇలా తవ్వేసి చామదుంపలు అవి తీసేసుకున్నాను. చిన్న మినీ గార్డెన్ ఉందండి నాకు, అంటే బాల్కనీ గార్డెన్ అంటారు కదా, ఆ విధంగా చిన్నవి కొన్ని వరకు పెట్టుకున్నాను. మేము ఉండేది రెంటెడ్ హౌస్ కాబట్టి ఎక్కువగా పెట్టుకుంటాక అవకాశం లేదు. అందుకోసమని చిన్నగా పెట్టుకున్నాను అనమాట. అందులో నుంచే కొన్ని చామదుంపలు 2 చెట్లకి 2 కుండీలోంచి తీసానండి. ఇన్ని వచ్చినాయి చామదుంపలు. అలాగే చిన్న కందదుంప కూడా వచ్చింది. ఈ విధంగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా ఇలాగూ. అలాగే పసుపు కూడా హార్వెస్ట్ చేశానండి అదే రోజున, శనివారం రోజునే. ఈ విధంగా పసుపు కూడా
మొత్తం తీసేసుకుని హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఇది ముందు ప్రీవియస్ వీడియోలో తీసిందండి, వీడియో తీసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తాను అనమాట. ఇలా హార్వెస్ట్ చేసేసుకుంటే ఒక్క చెట్టుకే ఇన్ని దుంపలు అనేవి వచ్చినాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పసుపు కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాను. నేను చిన్నగా పెట్టుకున్నాను గ్రో బ్యాగ్స్లో గార్డెన్ అనేది. ఇది ఇన్ని వచ్చినాయండి, ఒక్క పసుపు చెట్టుకి ఇన్ని దుంపలు అనేవి వచ్చినాయి. అంతకుముందు పోయిన సంవత్సరం అయితే కనుక నాకు 7 kgs దుంపలు వచ్చినాయి. ఒక 1 kgకి పసుపు అనేది నేను మిక్సీ చేసుకున్న తర్వాత పౌడర్ చేసుకున్న తర్వాత 1 kg వచ్చింది. తర్వాత సాయంత్రం వచ్చేటప్పటికి ఇక్కడ రిలయన్స్ మార్ట్కి వెళ్ళామండి, సరుకులు తెచ్చుకోవడం కోసం అని చెప్పి రిలయన్స్ మార్ట్కి వెళ్ళాము. అది కూడా చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను. వచ్చేసామండి ఇంటికి. రిలయన్స్ మార్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడే మేము కూరగాయలు కూడా తీసుకున్నాము. అంటే బయట మార్కెట్ జరుగుతుందండి, బయట మార్కెట్లో తీసుకున్నాము. ఈ విధంగా దేవుడికి పూజకి పువ్వులు, అలాగే టమాటోలు, వంకాయలు, ఆలు, ఇలా కావాల్సిన కూరగాయలన్నీ కూడా తీసుకున్నాము. ఈ విధంగా ఇవి కూడా నేను క్లీన్ చేసేసుకున్నానండి, ఎప్పటికప్పుడు సర్చ్ చేసుకుంటాను. ఆ బాక్సులు కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి, చాలా బాగా యూజ్ అవుతాయండి. మనకి పచ్చిమిర్చి అనేవి దగ్గర నెల రోజులైనా సరే అదే విధంగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనకు తొడాలు ఉన్నాయి కదా, ఆ తొడాలు అనేవి తీసేసుకుని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుని నేను కడిగేసేసి పెట్టుకుంటానండి. కడిగేసేసి తుడిచి ఇందులో సర్చ్ చేసేసుకుంటాను. ఈ విధంగా పచ్చిమిర్చి అనేవి బాక్స్లో వేసేసుకుని మూత అనేది టైట్గా, అంటే ఇది ఎయిర్ టైట్గా ఉంటుందండి, కొంచెం టైట్గా ఉంటాయి మూతలు అనేవి, చాలా బాగా ఉంటాయి. మనకు వాటర్ వెళ్ళకోకుండా ఉంటే ఏంటంటే ఉక్కుళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉండవు. అందుకోసం అని చెప్పి ఈ విధంగా ఈ బాక్సులు తీసుకున్నాను, 6 బాక్సెస్ తీసుకున్నాను. ఈ బ్యాగులు కూడా నేను మీషోలోనూ ఫ్లిప్కార్ట్లోనూ తీసుకున్నానండి, ఐడియా లేదు. ఒకవేళ లింక్ కనుక ఉంటే కనుక నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ బ్యాగులు, ఈ బీరకాయలు, వంకాయలు వేయటానికి అయితే ఈ బ్యాగ్స్ యూజ్ చేస్తాను, ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసుకోవడం కోసం అనమాట. ఈ బ్యాగ్స్ అనేవి బీరకాయలు పెట్టాను, అలాగే వంకాయలు, బెండకాయలు, దోసకాయలు, టమాటాలు ఇవన్నీ కూడా వేరు బ్యాగుల్లో సపరేట్గా పెట్టుకుంటానండి. ఇవి 12 బ్యాగులు తీసుకున్నాను. కాస్ట్ అయితే ఐడియా లేదు, ఒకసారి లింక్ కనుక నాకు దొరికితే కనుక నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఈ విధంగా ఈ బాక్స్లో కూడా పైన బ్రౌన్ పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్ వేసాను అనమాట. వేయటం వల్ల ఏంటంటే వాటర్ ఉంటే కనుక క్రింద వైపున పై వైపున కూడా బ్రౌన్ పేపర్ వేసాను. అది ఇలా వేయడం వల్ల ఏంటంటే ఏదైనా వాటర్ వచ్చినా సరే ఆ బ్రౌన్ పేపర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుని పచ్చిమిర్చి కానీ, కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ ఇలాంటివి ఏవైనా సరే పాడవకోకుండా 1 month కంపల్సరీ ఉంటుంది. అలాగే అదే రోజున మా పిల్లలు హాస్టల్కి ఉంటారండి, హాస్టల్లో ఉంటారు. వాళ్ళ కోసం అనేది చికెన్ పికిల్ అనేది పట్టాను. ఇది మీకు పూర్తి వీడియో కావాలంటే చెప్పండి, నేను అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా చికెన్ పిక్కలు, అలాగే పచ్చి రొయ్యల పచ్చడి, అలాగే అల్లం పచ్చడి, ఈ 3 కూడా పట్టాను. అలాగే కారప్పొడి కూడా చేస్తానండి, అది వీడియో తీయలేకపోయాను. ఈ విధంగా పిక్కలు అనేది పట్టేసి పిల్లలకు కావాల్సినవన్నీ కూడా బ్యాగ్లో సర్దేస్తాను. ఈ విధంగా ప్యాకింగ్ అనేది పూర్తి చేస్తానండి. ప్యాక్ చేసేస్తే మా వారు తీసుకెళ్ళి ఇచ్చేస్తారనమాట. తనకి ఏదో ఫెస్ట్ ఉందని చెప్పి కొంచెం గ్రాండ్ శారీస్, అదే మన పార్టీ వేర్ డ్రెస్సెస్ అనేవి కూడా ఇంటి దగ్గరే ఉన్నాయి, ఇవి తీసుకురమ్మందని చెప్పేసి అవి సర్దేసి పంపిస్తున్నాను. అలాగే పచ్చళ్ళు కావాలండి, పచ్చళ్ళు, అలాగే పొడి కూడా, కారపొడి కూడా కావాలంటే అవన్నీ కూడా సర్ది పంపిస్తున్నాను అనమాట. అలాగే మా పాప వచ్చేసేటప్పటికి MBBS 2nd year చదువుతుందండి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ నేను ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే కనుక కంపల్సరీగా చివరి వరకు చూడడానికైతే ప్రయత్నం చేయండి.